అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు సింత. ఇక్కడ సాక్షాత్ దుర్గమ్మ తల్లి చేతి స్పర్శతో ఒక మాయారాయి ఏర్పడింది. దానిని ఎన్నో సంవత్సరాల క్రితం కొంతమంది యోధులు ఆ రాయిని కనుక్కొని దానిని ఒక చోట దాచిపెట్టారు. కానీ ప్రస్తుతం దానికి సంబంధించిన ఒక కాగితం ఈ కాలపు కుర్రవాడికి దొరికింది. మళ్ళీ దానిని వెలికి తీయడానికి ఆ కుర్రవాడు ప్రయత్నం గురించి ఈ కథ. ఒరే, ఇంత ఎండలో కాగితం పట్టుకొని ఎక్కడికి రా? ఒరే, దీనికి అనుకుంటే సింతలో సంతోషంతో నిండిపోతుందిరా. మరి అది ఎక్కడ దొరుకుతుందిరా? ఇందులో పాత బావ దగ్గర రాసుందిరా. అది నిజంగానేనా? పద, రాఘవ అంకుల్ దగ్గరికి వెళ్ళాడు. అదివారా రాఘవ అంకుల్ గారు. అంకుల్ గారు, అంకుల్ గారు, అంకుల్ గారు, ఈ కాయంతో చూడండి. మాయరాయి గురించి చెప్తుందండి ఈ కాయంతో. అంకుల్ గారు ఎందుకు నవ్వుతున్నారు? ఆ విషయం మీకు కూడా తెలిసిపోయిందా? అది సింతలో సంతోషాన్ని నింపే నిధిరా. అంకుల్ గారు, అది నిజంగానేనా? ఆత్మవిశ్వాసంతో నమ్ము అర్జున్. అది సింతలో గుండె. అక్కడ చింత చెట్టు దగ్గర చూడండి, అక్కడ నిధి దొరుకుతుంది. మరి అందులో పాత బావ దగ్గర అని రాసిందండి. పూర్వం మీ చిన్నప్పుడు పాడుపడిపోయినా బాగుండేదిరా. ఇప్పుడు ఆ బావి దగ్గర పెద్ద చింత చెట్టు వచ్చేసిందిరా. పదండ్రా వెళ్దాం. బహుశా అక్కడ ఉండొచ్చేమరా. తవ్వు చూడండి. ఇక్కడ చూడండి రా, ఈ క్వాలిటీ దగ్గర పక్కన ఏదైనా కర్ర ఉంటే తీసుకోండి. రే, రాయి దొరికిందిరా. ఇదిగోండి. అదే రాయి. రాయి ఈ రాయిని మళ్ళీ చాలా భద్రంగా దాయాలరా, మీరిద్దరు కలిపి. అర్థమైందా?
ఇది సింతలోని అందరి నవ్వుల్ని చిందిస్తుంది, ఆనందాన్ని పంచుతుందిరా ఈ రాయి. ఈ రాయిని మీ ఇద్దరికి అప్పచెప్తున్నాను. ఇది చాలా భద్రంగా ఉంచండి. ఇదిగో తీసుకోండి. Make you right stand. Like చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ నొక్కడం మర్చిపోకండి.